139 బీసీ కులాలను 56 కార్పొరేషన్లుగా చేసి వారిని చైర్మన్లుగా, డైరెక్టర్లుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని నాయి బ్రాహ్మణుల సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లుగా చేసి వారిని చైర్మన్లుగా, డైరెక్టర్లుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని నాయి బ్రాహ్మణులకు అడిగినవన్నీ ఇచ్చిన జగనన్నకు తోడుగా మేము సిద్ధమంటూ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి నాయి బ్రాహ్మణులకు చేసిన మంచి పనులను తెలియపరుస్తున్నామని టీటీడీ బోర్డు మెంబర్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షులు సిద్ధవటం యానాదయ్య, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, స్టేట్ డైరెక్టర్ కాపవరపు శ్రీదేవి, జిల్లా అధ్యక్షులు కింతాడ సత్యనారాయణ, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ ఉపాధ్యక్షులు పంపల రామకృష్ణలు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరపత్రాల్ని ఎమ్మెల్యే కనబాబు, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నంబర్ 5 ద్వారా సామాజిక భద్రతని కల్పించాలని, రాష్ట్రంలో 1150 దేవాలయాల్లో పాలకవర్గంలో నాయి బ్రాహ్మణులకు పాలకవర్గ సభ్యులుగా అవకాశం కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ శ్రీనివాసరావు, పట్నాల చంద్రరావు, పైన శ్రీనివాసరావు, జి గోపి తదితరులు గ్రామ వార్డు మెంబర్ అవ్వలేని వాళ్ళు కూడా ఈ రోజు కార్పొరేషన్ డైరెక్టర్లు గాను, కార్పొరేషన్ చైర్మన్ గాను, వివిధ విభాగాలుగా మరి ప్రతి ఒక్కరు కూడా బీసీలు ఉన్నత స్థానంలో ఉన్నారంటే దీనికి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి మన కృతజ్ఞత తెలపాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. ఎందుకంటే బీసీలకి ఏదైనా ఒక విధంగా ఏదైనా హెల్ప్ చేస్తే వాళ్ళు విశ్వాసపాత్రులు. బీసీ కులాల్లో చాలా విశ్వాసపాత్రులు. పూర్తి స్థాయిలో రేపు 2024 ఎలక్షన్ లో ఏ కులం వాళ్ళకి ఆ కులం సపరేట్ గా ఎవరి వాళ్ళకి వర్క్ చేసుకొని ప్రతి ఇంటికి తిరిగి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీసీలకి ఏ రకంగా అయితే న్యాయం చేశారో అది పూర్తిగా వాళ్ళకి వివరించి పూర్తి స్థాయిలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చేయాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేని గెలిపించుకునే బాధ్యత ఈ నాయి బ్రాహ్మణ సంఘంతో మా బీసీ సంఘాలు మొత్తం మా బీసీ సంఘాలన్నీ కూడా పూర్తి స్థాయిలో దీన్ని బలోపేతం చేసి మేము సిద్ధం. ఎలక్షన్ కి రేపు 2024కి వైనాట్ 175 మేము సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గాని వీళ్ళందరూ మూకుమ్ముడుగా వచ్చి ఈ రోజు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల యొక్క అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో దేశంలో బీసీ మంత్రులు, బీసీ ముఖ్యమంత్రులు ఉన్న దగ్గర కూడా చేయని విధంగా ఈ రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్లు, 200 సీట్లలో 100 సీట్లు ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీకి 100 సీట్లు సగం భాగం పంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే సామాజిక న్యాయం అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ సామాజిక వర్గాల న్యాయం, సామాజిక న్యాయం, అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాలి, అన్ని కులాలు రాజ్యంగా ఎదగాలనేటువంటి ఆశ చేసినటువంటి వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. అందుకే ఈ రాష్ట్రంలో 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు చేసి ప్రతి కులాన్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేశాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలందరూ కూడా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తూ నాయి బ్రాహ్మణులుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరి గెలుపుకు మా వంతుగా మేము కృషి చేస్తూ ఈ యాత్ర కొనసాగి. నా పేరు కాపవరపు శ్రీదేవి. నేను స్టేట్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్. మా నాయకుడు సిద్ధవటం యానాదయ్య గారు అని ధన్యవాదాలు. ఆయన జగనన్న పైన మా నాయక బ్రాహ్మణులందరూ కృతజ్ఞత పరంగా మా నాయకుడు మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. ఆయనతో పాటు మేము అందరం కలిసి యాత్ర కొనసాగించుకుంటున్నామండి. అంటే ప్రతి ఎమ్మెల్యేలని, ఎంపీలని కలుసుకుంటూ, అదేవిధంగా మా నాయక బ్రాహ్మణుల సోదరులు అందరూ కలిసి మాలో చైతన్యం అందరికి తీసుకురావాలన్న ఇదితోటి మేము అందరం కలిసి తిరుగుతున్నాం సార్. మా మహిళలకు కూడా 50% జగనన్న ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మా మహిళలు అందరూ కలిసి మా జగనన్నని గెలిపించుకోవాలన్న కోరికతో మేము ముందుకు వచ్చి చేస్తున్నామండి. ఇది మా జగనన్న మేము గెలిపించుకొని తీరుతాం. మా అందరిలో చైతన్యం తీసుకొచ్చుకుంటాం. జై జగనన్న. గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతితో ఆయన మా కులానికి అనేక చట్టాలు, అనేక విషయాల్లోని ముందుండి చేయూతగా ఎవరు ఈ రోజు వరకు ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని విధంగా మా కులానికి న్యాయం చేశారని చెప్పేసి సానుభూతితో మరి ఈ ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు యానాది గారు ఈ కార్యక్రమం చేపట్టారు. వారితో పాటుగానే మేము కూడా ప్రతి నియోజకవర్గం కూడా తిరిగి మరి మా నాయి బ్రాహ్మణులందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పి నాయి బ్రాహ్మణులందరూ కూడా కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించాలనేసి ప్రార్థిస్తూ ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దయచేసి ఓటర్లందరూ కూడా మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి
అఖండ విజయం చేకూర్చాలనేసి మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను.